ఒకరోజు త్రిశంకుడు తన ఆకలిని తీర్చుకోవడానికి జంతువులను వేటాడుతూ ఉంటాడు. కానీ అతనికి ఆ రోజు ఒక్క జంతువు కూడా కనిపించదు. ఆ రోజు సాయంకాలం వరకు కూడా అతను ఆకలితోనే నీరసించి అలసిపోయి ఉంటాడు. అదే సమయంలో తనకి తన కులగురువైన వశిష్ఠుని ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఆశ్రమం సమీపంలోనే వశిష్ఠాముని యొక్క దేనువు గడ్డి మేస్తూ ఉంటుంది. అప్పుడు త్రిశంకుడు తన గురువుపైన ఉన్న ద్వేషంతోనూ ఆ ఆవును చంపి తన ఆకలిని తీర్చుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న వశిష్ఠుడు త్రిశంకుడిపై చాలా ఆగ్రహంతో ఉంటాడు. సరాసరిగా వశిష్ఠుడు త్రిశంకుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు చేసిన గోహత్య కారణంగా ఈనాటి నుండి నువ్వు చండాలుడిగా మారతావు అంటూ శపిస్తాడు. వశిష్ఠుని శాప ప్రభావం వలన ఆనాటి నుండి త్రిశంకుడు చండాలుడిగా మారి జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒకనాడు త్రిశంకుడు తన చండాల రూపానికి తను చేసిన తప్పులు పాపాలే అని భావిస్తాడు. అలాగే తను చేసిన పాపాలకు శిక్ష లేదని, అలాగే తనకి ఇంకా బ్రతికే హక్కు లేదని, తన జీవితాన్ని అంతం చేసుకోవాలని అనుకుంటాడు. త్రిశంకుడు అడవి మధ్యలో ఒక చితిని ఏర్పాటు చేసుకొని జగజ్జనని అయిన దుర్గామాతను ఇలా ప్రార్థిస్తాడు. అమ్మ, నాకు ఇంకా బ్రతికే హక్కు లేదు అంటూ చితిలోకి వెళ్ళబోతాడు. అప్పుడు జగజ్జనని అయిన దుర్గామాత ప్రత్యక్షమై ఇలా అంటుంది, పుత్ర, పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదు. ఈనాటి నుండి నీవు చేసిన పాపభారమంతా పోయింది. ఈ రోజు నుంచి మళ్ళీ నువ్వు కొత్త జీవితం ప్రారంభించు అని ఆశీర్వదించి అదృశ్యమవుతుంది.